ఫేక్ లింకులు పంపించి విదేశీ కంపెనీల ప్రతినిధుల పేర్లతో లాగిన్లు క్రియేట్ చేసి బోగస్ ఇంటర్వ్యూలు చేశారు. ఆనక ఇంటర్వ్యూలు ఎంపిక కాలేదంటూ బోగస్ లెటర్ పంపిస్తారు. ఇలా వందల మంది నుంచి డబ్బులు వసూలు చేసి బురిడీ కొట్టించారు నిర్వాహకులు సౌజన్య, ఆమె భర్త శ్రీనివాస్. ఐరోపా దేశాల్లో ఆకర్షణీయ జీతం అంటూ పెద్ద సంఖ్యలో నిరుద్యోగుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసిన ఫ్లయింగ్ బోర్డర్స్ మోసాల్లోని వివిధ కోణాలు వెలుగు చూస్తున్నాయి. వచ్చేస్తారు, ఏముండదు మేడం, మీకు వీసా వచ్చేసింది, మీరు ఇంటర్వ్యూస్ చేసుకుంటారు, అంతే, ఏముండదు. క్యాష్ పే చేయమన్నారు, సరే నేను తీసుకెళ్ళి క్యాషే పే చేశానండి, ఆన్లైన్ పేమెంట్ కాదు, క్యాషే పే చేశాను. ఇది కూడా క్యాష్ అని కూడా రాపించుకున్నాను. అయితే బుజ్జి కన్నా నాన్ననే మాట్లాడతారు, వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పాపతో మాట్లాడినట్టుగా మనల్ని ట్రీట్ చేస్తుందన్నమాట. ఇదిలో ఏమైందంటే నాకు ఒకళ్ళు యూట్యూబ్ ద్వారా నాకు ఒకరు తెలిసారు, అక్క ఇది కాదు, ఇది సంగతి, ఇది మోసం అక్క అని చెప్పారు. సరే కదని నేను ఆ వీడియో రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సైబర్ క్రైమ్లో ఉన్నాయి కూడా మొత్తం నా వీడియోకి సంబంధించిన లింక్సేనండి. ఎందుకంటే ఇంతమందిలో ఒక్కొక్కరికి 1, 2, 3 తప్ప ఎక్కువ రాలేదు. ఒక 12 ఇంటర్వ్యూ మెయిల్స్ అనేది నాకే వచ్చినాయి. అందుకని నావే ఇవ్వడం జరిగింది. ఈ ముసనీరు సౌజన్య అన్న ఆవిడ చాలా అంటే చాలా ఘోరం చేసిందండి. ఇందులో ఏంటంటే రాజకీయ నాయకుల పేర్లు కూడా యూజ్ చేశారు. అనిత గారి బ్రదర్ ఎవరో అని చెప్పి కూడా చెప్పారు. ఆడియో కూడా నా దగ్గర ఉంది. ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే 1 by 1 ఎవరు మాట్లాడుకోకుండా వెనకాల ఒకరిని పంపించడం, మమ్మల్ని మాట్లాడకుండా చేయడం. ఒక విధంగా చెప్పాలంటే ఆవిడ మమ్మల్ని మైండ్ గేమ్ ఆడుకున్నారండి. మా అందరితో కూడా మొత్తం అందరితో మైండ్ గేమ్ ఆడుతారు. ఆగస్ట్ సెప్టెంబర్లో అట్లా స్టార్ట్ అయిందండి. 3 టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూ అండి. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అండి. ఫస్ట్ రౌండ్ ఆడియో కాల్, సెకండ్ రౌండ్ ఆడియో కాల్, థర్డ్ రౌండ్ వచ్చి వీడియో కాల్ అండి. ఫస్ట్ రౌండ్ యొక్క ఇంటర్వ్యూ రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది 10 వర్కింగ్ డేస్ అంటే 2 వారాల తర్వాత వస్తుందంట అండి. సో అదేవిధంగా సెకండ్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఏదైతే ఉంటుందో అది 3 వారాల తర్వాత వస్తుందంట అండి. ఆ తర్వాత ఫైనల్ ఇంటర్వ్యూ ఏదైతే ఉంటుందో అది వీడియో ఇంటర్వ్యూ అంట. ఇది మనం క్లయింట్ ఫేసింగ్ ఇంటర్వ్యూ అంటున్నానండి. సో ఓకే ఫైన్, ఇంతవరకు జరిగింది ఓకే. ఫస్ట్ రౌండ్ ఏదైతే ఉందో దీని యొక్క ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఫీడ్బ్యాక్ అనేది ఏదైతే ఉంటుందో అది ఒక ఏఐ జనరేటెడ్. ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వెళ్ళినారని మమ్మల్ని నమ్మిస్తున్నారండి. ఆఖరిగా నేను చెప్పాలనుకున్నది ఏమంటే ఇది నా ప్రకారం ప్రతి ఒక్కటి కోర్టులు తెలుసుకోండి అంటే మాకు ఒక అడ్వకేట్ని పెట్టుకునేంత స్థాయి మాకు లేదండి. సో ఇది సివిల్ ఇష్యూ కాకుండా మమ్మల్ని వేధించడం కానీ ఆ లింక్స్ ఏవైతే ఉంటాయో దాని యొక్క IP అడ్రస్ ట్రేస్ చేయవలసి ఉందిగా సైబర్ సెక్యూరిటీ ఏసీపీ అయినటువంటి ప్రకాష్ రెడ్డి గారికి, CA అయినటువంటి బీరు